హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ కొత్తిమీర కారం వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ కొత్తిమీర కారాన్ని మనం 10-15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో అరకట్ట కొత్తిమీర, 2 ఇంచుల అల్లం, 3 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల చింతపండు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో అరకిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ వంకాయను మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయ ఇలా మగ్గిన తర్వాత మరో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఇలా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, మిక్సీ వేసుకున్న కొత్తిమీర కారం వేసుకొని దాని పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కారం అంతా వంకాయకు బాగా పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వంకాయ కొత్తిమీర కారం వేపుడు మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ కొత్తిమీర కారం వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.